ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో పర్టికులర్గా సార్ బిఎంఈటీ ప్లాట్ఫామ్ గురించి అందరూ అడుగుతున్నారు. అండ్ బిఎంఈటీ స్టూడెంట్స్ అసలు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? ఒక్కసారి కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అయితే బిజినెస్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? అండ్ ముఖ్యంగా చాలామంది మీరు చెప్పినట్లే చాలామంది తయారు చేసుకున్నారు. మీరు రియలీ గ్రేట్. ఒక మంచి బ్యాచ్ నడిచింది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్, చాలా బాగా రన్ అవుతుంది. అయితే ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా దాన్ని మీరు డిజైన్ చేశారు. సో ఇందులో మీ స్టూడెంట్ చేసినటువంటి బిజినెస్ ఐడియాస్ ఏమున్నాయి? శివోం, వెల్కమ్ టు బిఎంఈటీ. బిజినెస్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. కాబట్టి మేము దీన్ని ఏ ఉద్దేశానికైతే మనం బిఎంఈటీ అనేది పెట్టామో, ఇది ఏ ఉద్దేశంతో పెట్టామనంటే మన చుట్టూతా ఉన్న రిసోర్సెస్, టాలెంట్స్ ఏవైతే మరుగున పడిపోయి ఉన్నాయో వాటిని మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావాలి. వాటిని మెరుగులు దిద్ది, వాటికి మార్కెటింగ్ సొగసులు అద్ది, వాటిని ఒక బెస్ట్ ప్రోడక్ట్గా తీసుకొని వచ్చి వాటితో వ్యాపారం చేయించి వాటికి కొన్ని లక్షల రూపాయల ఆదాయం కలగజేయాలనేది బిఎంఈటీ యొక్క ప్రధాన ఉద్దేశం. మన అలవాట్లే మనల్ని ధనవంతులు చేస్తాయి అనేది మన పెద్దలు చెప్పేవాళ్ళు. అవును, అందరూ అలవాట్లు ఎలా చేస్తాయి అని అనుకునేవాళ్ళు. దానికి ఉదాహరణగానే ఈ వీడియో. కాబట్టి కొంతమంది లేడీస్కు ఎంటిక్ పీసెస్ తయారు చేసే అలవాటు ఉంటుంది. అవును, ఎంటిక్ పీసెస్ అని అంటే రాజుల కాలంలో, పాత కాలంలో వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఇంత లావు పూసలు. మీరు బాహుబలి చూసే ఉంటారు. శివగామి, తర్వాత రాజమాత, ఎవరైతే ఉంటారు కదా వాళ్ళందరూ. ఆ రకంగా అటువంటి మోడల్స్ చేసిన నా స్టూడెంట్స్ యొక్క ప్రొడక్ట్స్ మీకు నేను చూపించడం అనేది జరుగుతుంది. ఇందుగలడు అందు లేదని సందేహం వలదు, ఎందెందు చూచినా అందందే గలడు. ఎవరు? ఆ లక్ష్మీ నరసింహస్వామి. అలాగే ప్రతి ప్రొడక్ట్లో కూడా బిజినెస్ ఆస్పెక్ట్ అనేది ఉంది అని ప్రూఫ్ చేయడానికి ఇటువంటి ప్రొడక్ట్స్ మనకు అవి నిరూపణ చేసి చూపిస్తాయి. ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుందండి. దాన్ని మనం వెలికి తీయాలి. అది ఇటువంటి హస్తకళలు కావచ్చు, నేను ఎప్పుడు చెప్తుంటాను, అల్లికలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మీరు పాతకాలం మీరు అనుకుంటారు, కానీ అది పక్కకు పెట్టండి, బయటకు తీయండి. దానికి మెరుగులు దిద్ది ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా దాన్ని మార్చి ప్రజెంట్ చేసి వాటి నుంచి మనము డబ్బు సంపాదించడం అనేది చేయవచ్చు. కాబట్టి మనము ఇక్కడ చేసుకునే ప్రతి పండగ, ప్రతి సంస్కృతి, దాని మీద ప్రపంచమంతా విమర్శలు కురిపిస్తాయి. కానీ దాని చాటున కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు దీపావళి వచ్చింది, దసరా వచ్చింది. వాటి కోసం వాడే ప్రతి అలంకరణను ఎక్కడో దేశం వాడు తయారు చేసి మనకొచ్చి వేల కోట్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. వాటి బదులు మనం సొంతంగా మన దేశీ అంటే దేశవాళీ మన ప్రాంతంలో తయారు చేసినవి చేసుకుంటే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది, వాళ్ళ టాలెంట్ను ఎంకరేజ్ చేసినట్టుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇటువంటి ప్రోడక్ట్స్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అందున మా బిఎంఈటీ క్యాండిడేట్స్ తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్ చూపించేందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీకు కూడా చూపిస్తాను, చూడండి. చూసారా, ఇవి బీడ్స్తో ఇంట్లోనే తయారు చేసిన ఎన్నో సెట్స్. వీటిని ఎంటిక్ పీసెస్ అంటారు. ఇలాగా ఎన్నో ఐడియాస్ ఉన్నాయి మన బిఎంఈటీ క్యాండిడేట్ చేసింది. వీటిని చూడంగానే నేను నా మిస్సెస్కి వాటిని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇలాగా మీరు ఏవేవో పిచ్చి పిచ్చి బహుమతులు ఇచ్చే బదులు మన లోకల్గా తయారు చేసిన ఇటువంటి ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్లకు చాలా అందంగా కనపడతారు వాడుకున్నప్పుడు. ప్లస్ ఇవి మన లోకల్గా తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ కాబట్టి వాళ్ళకు నప్పుతాయి. ప్లస్ ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. ఏదైనా ఐడియా పాతది కాదు, కొత్తది కాదు, వాటి నుంచి బిజినెస్ చేసుకోగలిగిన సత్తా మనకు ఉండాలి అంతే. వాటికి బిఎంఈటీ పూర్తిగా సంపూర్ణంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఎలా సార్ వీటికి ఫ్రాంచైజ్ ఇస్తారు వాళ్ళు? డెఫినెట్గా మీరు ఇటువంటివి మీరు మీ ఏరియాలో పెట్టుకోదలుచుకున్న వాళ్లకు మనము మండల వారీగా వాటికి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇస్తున్నాము. ఇటువంటివి మీరు పెట్టుకుని చేసుకోవచ్చు. కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా డబ్బు సంపాదించేదిగా మీకు అనిపిస్తే చాలు, వాటి నుంచి పెట్టుకొని చేసుకోవచ్చు. చూసారా ఎంత వండర్ఫుల్గా ఉన్నాయి ప్రోడక్ట్లు, చూడంగానే కళ్ళకు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇదే లేడీస్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ, లేదా ఇంట్లో కానీ లేడీస్ కానీ వాళ్ళు ధరించి బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళను అందరూ వాళ్ళని అడిగేదానికి అవకాశం ఉంది. ఇంత మంచి ప్రోడక్ట్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని చెప్పేసి. అలంకరణకు కూడా చాలా బాగా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫోటోషూట్కు
చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టిక్టాక్స్లో వీడియోస్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటివి వేసుకున్నట్లయితే వాళ్ళకు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. కాబట్టి ఇవి మీరు చూసినట్లయితే ఏన్షియంట్ పాతకాలంలో లావు పూసలతో చేసుకునేవాళ్ళు. మీ స్టూడెంట్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్? మా స్టూడెంట్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ మీరు చూసినట్లయితే ఇది థ్రెడ్ వర్క్ అన్నట్టు. వెనక చూడండి ఎల్లో కలర్ థ్రెడ్, కింద వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్, ప్లస్ ఈ బీడ్స్కి కూడా ఎల్లో కలర్ థ్రెడ్స్తో పూసలను ఆ రకంగా డిజైన్ చేయగలిగాం. ఈ థ్రెడ్స్లో అనేక షేడ్స్, అనేక కలర్స్ ఉంటాయి, హండ్రెడ్స్ కలర్స్. వాటిలో మీకు ఏ కలర్ షేడ్ కావాలనుకుంటే ఆ కలర్ షేడ్ చేసి ఇస్తారు వాళ్ళు. కాబట్టి నేను చూపించిన డిజైన్ ఇలానే అని కాదు, మీలో ఉత్సుకత, మీలో కొంత క్రియేటివిటీ ఉంటుంది. నాకు ఈ రకంగా కావాలి, ఈ స్టడ్స్ ఇలా ఉండాలి, అలా అంటే మీరు చెప్పినప్పుడు అంటే మీకు ఏ డిజైన్ కావాలో డిజైన్ చేసి ఇస్తారు. కాబట్టి మీరు ఉన్న డిజైన్స్తోనే మీరు తృప్తి పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ డిజైన్ కావాలో మీరు పేపర్ మీద అలా వేసేసి మాకు ఈ కలర్స్ కావాలంటే అవి చేసేసి వారం రోజుల లోపల మీ ముందర పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ప్లస్ బిఎంఈటీలో ఇటువంటి ఎంతోమంది మహిళలు, వాళ్ళను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటువంటి టాలెంట్ మరుగున పడిపోకుండా ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఇక్కడ రావి ఆకు ఉంది. రావి ఆకు అనేది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. కాబట్టి మనం ఎక్కడైనా గణేష్ని కానీ, గణపతిని కానీ, తర్వాత శ్రీకృష్ణుని కానీ రావి ఆకు మీద పడుకున్నట్లు చాలా వరకు చూసి ఉంటాం. కాబట్టి ఇది మంచి శుభప్రదం కూడా. కాబట్టి ఇలా రావి ఆకు డిజైన్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది బ్లాక్ బీడ్స్తో చేసింది. వాటిలో మధ్యలో కొన్ని డిజైన్స్తో, అంటే 5 పెటల్స్, 5 పెటల్స్తో ఉన్న ఫ్లవర్ డిజైన్గా చేసింది. ప్లస్ ఇక్కడ ఉన్న స్టడ్స్ మీరు చూసినట్లయితే ఇది బ్లాక్తో ప్లస్ వైట్ స్టడ్స్ ఆల్టర్నేటివ్గా చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ బీడ్ కింద రావడం జరిగింది. ఇంకోటి వైట్లో కింద ఒక పరెల్ అంటే ముత్యం మాదిరి కిందకి రావడం జరిగింది. ఇలాగా ఎన్నో రకమైన ఆలోచనలు, ఎన్నో రకమైన క్రియేటివిటీ వర్డ్స్, వాటన్నిటినీ వెలికి బిఎంఈటీ అనేది పూర్తిగా వెలుగు తీసుకొచ్చి వాటిని మార్కెటింగ్ స్కోప్ ఇస్తుంది అనడానికి ఎంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇంట్లో అందరూ టీవీలు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉండేదానికంటే ఇటువంటి ప్రోడక్ట్స్ మీరు తయారు చేసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం కూడా వస్తుంది. వాటితో పాటు 10 మందికి మీరు ఒక ఐడియల్గా కూడా ఉంటారు. ఎలా సార్ వీటికి సంబంధించినటువంటి రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఈ వ్యాపారము ఎక్కువగా మనకు ఎంటిక్ పీసులు తీసుకున్నట్లయితే లక్షల్లో వీటి వ్యాపారం ఉంటుంది. నేను చెప్పినట్లు మండలంలో బిఎంఈటీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళ దగ్గర ఇటువంటి ఎంటిక్ పీసెస్ మన వద్ద మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఒక ప్రోడక్ట్ కోసం వచ్చినప్పుడు బిఎంఈటీ యొక్క మిగతా ప్రోడక్ట్స్ కూడా పూర్తిగా తీసుకునేదానికి అవకాశం ఉంది. ప్లస్ మన బిఎంఈటీ సూపర్ మార్కెట్లో అన్నీ న్యాచురల్గా, ఆర్గానిక్గా ఉన్న ప్రొడక్ట్సే ఉంటాయి. కాబట్టి వాళ్ళు 100 రూపాయల రైస్ కొనే బదులు ఒక 50 రూపాయలు ఎక్కువగా పెట్టినప్పుడు 150 రూపాయల రైస్తో మనకు ఆర్గానిక్ రైస్ రావడం జరుగుతుంది. ప్లస్ మన దగ్గర పండించే దాంట్లో దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఆ పొలంలో ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండించిన పొలాలు. కాబట్టి పురుగుల మందు లేని మనం తెలంగాణ ఆర్ఎన్ఆర్ రైస్ మన బిఎంఈటీ వాళ్ళు పండించినవే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు. ఇవి షుగర్ ఉన్న పేషెంట్లకు చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు అందరూ రైస్కు దూరంగా ఉంటారు. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మీరు కాల్ చేసి ప్రోడక్ట్ కావాలన్నవారు ఆర్డర్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. వాటి కాస్ట్ ప్రైస్ కింద ఉన్న నంబర్లు మీరు చెప్తారు. ప్లస్ వీటిని తయారు చేసుకుని బిజినెస్ చేసుకోవాలనుకున్న వారు వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, వాటికి కావాల్సినవి మన బిఎంఈటీ సపోర్ట్ చేస్తుంది. వాటిని చేసుకుని కమర్షియల్గా కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే. మార్కెటింగ్ మాత్రం బిజినెస్ ఇది బిఎంఈటీ చూసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే బిఎంఈటీ వెబ్సైట్లో, బిఎంఈటీ మొబైల్ అప్లికేషన్లో, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రొడక్ట్స్ మనము డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కావాల్సిన సైజులో వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు మనం వాటిని ఇక్కడ బిఎంఈటీ వాళ్లకు ఆ ఆర్డర్ అనేది ఇచ్చి వాళ్ళతో తయారు చేయించి వాళ్లకు వ్యాపారం చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ బిఎంఈటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కు ప్లస్ బిఎంఈటీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు, ఆరోగ్యము కాపాడుకోవడానికి లాంగ్ రన్గా ఎక్కువ కాలము జీవించడానికి కావాల్సిన టిప్స్, ప్లస్ ఇంట్లో వాస్తు టిప్స్, ధనాకర్షణకు, అలాగే వ్యాపార వృద్ధికి, జనాకర్షణకు కావాల్సిన టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడంతో సరిపోదు. వాళ్ళను దగ్గరుండి వాటికి మెలకువలు నేర్పించి వాళ్ళ ప్రొడక్ట్స్ను మనం డిస్ప్లే చేపించి వ్యాపార చేపించి వాళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టార్గెట్స్ రీచ్ అయ్యేంత వరకు కూడా బిఎంఈటీ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడు ఒక కవి. కాబట్టి ఎప్పుడో చేద్దాంలే, చూద్దాంలే అని అంటే అవ్వదు. మీరు
మీ దగ్గర టాలెంట్ ఉన్నట్లయితే వాటికి ఒక కార్యరూపం దాల్చి తీసుకువచ్చి మీరు వాటిని మార్కెటింగ్ చేసుకునే ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ బిఎంఈటీ. కాబట్టి ఈ రకంగా ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. మీ దగ్గర ఎన్నో ఐడియాస్ ఉండొచ్చు. అవి పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, లేదా ఇప్పుడున్న కాలానికి అనుగుణమైనవి కావచ్చు, కానివి కావచ్చు. వాటిని ఎలా ప్రజెంట్ చేయాలో అవి నేను మీకు నేర్పిస్తాను. వాటిని ఎలా బిజినెస్ చేసుకుని డబ్బు సంపాదించాలో అది బిఎంఈటీ ట్రైనింగ్ ఇస్తుంది. ప్లస్ ప్రోడక్ట్ ఉండవలసిన ప్రధాన లక్షణాలు 3. అది హైజీనిక్ ప్రోడక్ట్ అయి ఉండాలి, హెల్తీ అంటే ఆరోగ్యానికి సంబంధించింది మంచిది చేసేది ఉండాలి, ప్లస్ ఆర్గానిక్ అయి ఉండాలి. అని అంటే నేచర్కు సపోర్ట్ చేసేదిగా ఉండాలి. పురుగుల మందులు ఎక్కువ లేకుండా, ఎక్కువ ఎరువులు లేకుండా, న్యాచురల్గా జీవామృతంతో పండించిన పంటలకు అనేక రకమైన డిమాండ్ ఉంది. అది చెప్పుకుంటే కొన్ని కోట్లలో డిమాండ్ ఉంది. సో బిఎంఈటీ ప్లాట్ఫామ్ అటువంటి వాళ్ళలో ఏది పండించినా వాళ్లకు మనము మార్కెట్ చేసి పెట్టే బాధ్యత బిఎంఈటీ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తాను. బిఎంఈటీ మ్యాంగోస్ అని అంటే పురుగుల మందు లేకుండా, మీకు ఎరువులు వాడకుండా కేవలం జీవామృతంతో పండించిన మామిడి పండ్లు మీకు మనం అందజేయబోతున్నాం. వాటికి కొన్ని వేల మంది రైతులు మనకు ముందుకు వస్తున్నారు. కంపెనీతో పాటు కలిసి నడవడానికి రెడీగా ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీక్లో 2 స్పెషల్ క్లాసెస్ ఉన్నాయని చెప్పేసి, అంటే మనీ సూత్రాకు సంబంధించి అండ్ బిజినెస్ ఐడియాకి సంబంధించి ఉన్నాయని విన్నాను. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంటారు? ఈ స్పెషల్ క్లాస్ అనేది ఒక స్పెషల్ ప్యాక్తో వస్తుంది. ఇక్కడ అక్టోబర్ 17వ తారీఖు హైదరాబాద్లో, 30వ తారీఖు విజయవాడలో ఈ క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఇందాక నేను చూపించినట్లు మీ దగ్గర ఏవైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నట్లయితే వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి అనేది ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ప్లస్ మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్, ప్లస్ మైండ్ ఈజ్ మనీ మ్యాగ్నెట్, ఈ రకమైన సూత్రాలన్నీ మీకు చెప్పి ఏ రకంగా డబ్బు యొక్క అవగాహన మారాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇదే టైంలో వాస్తు టిప్స్, ఇంటిని ధనాకర్షణగా వాడుకోవడానికి కావాల్సిన వాస్తు టిప్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మీకు హోరా చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ అనేవి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, అండ్ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ బిఎంఈటీ సపోర్టర్స్ అండ్ బిఎంఈటీ క్యాండిడేట్స్. చూసారు కదండి వీడియో. సో మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉందా, లేదంటే మీరు బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలనుకుంటున్నారా, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మనీ సూత్ర క్లాసెస్ కానీ, లేదంటే ఎవ్రీ వీక్ కండక్ట్ చేసేటువంటి బిఎంఈటీ క్లాసెస్లో కానీ, లేదా సో వీటికి సంబంధించినటువంటి విషయాల్లోనే మీకు వాస్తు టిప్స్ అటువంటివి కావాలనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. అండ్ ఎవ్రీ వీక్ క్లాసెస్ అయితే ఉంటాయి, మనీ సూత్ర క్లాసెస్. ఈ మంత్ 30th and 17th బిఎంఈటీ క్లాస్ అండ్ దాంతోపాటు స్పెషల్ క్లాస్ కూడా 2 కండక్ట్ చేస్తున్నారు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఇటువంటి మనీ సూత్రకు సంబంధించినటువంటి క్లాసెస్, అంటే అందులో వాస్తుకు సంబంధించిన టిప్స్ ఉంటాయి, మనీ విజువలైజేషన్, మనీ అట్రాక్షన్, పవర్ మెడిటేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 2 ప్లేసెస్లో ఉంటాయన్నమాట, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.